శ్రీ హరివాయు గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. హరి ఓం. చాలా రోజుల తరువాత జ్ఞానరస గుళికను ఈరోజు తయారు చెబుతున్నాను. ఈరోజు జ్ఞానరస గుళిక విశేషమైనటువంటిది. హనుమత్ జయంతి చైత్ర పౌర్ణిమ అని అంటారు. ఈరోజు వాయుదేవుల వారు హనుమంతునిగా అవతరించిన రోజు కాబట్టి ఈరోజు హనుమత్ జయంతి అని పిలువబడుతూ ఉన్నది. హనుమత్ జయంతి సందర్భంగా విశేషమైనటువంటి జ్ఞానరస గుళికను తయారు చేయటం జరుగుతూ ఉన్నది. నిజమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలి అనేటటువంటి ప్రయత్నమే ఈ జ్ఞానరస గుళిక. ఆనంద రామాయణంలో రుద్రావతార సంజజ్ఞే వాయుపుత్ర ప్రతాపవాన్ అని ఉన్నది. అంటే హనుమంతుడు రుద్రావతారుడని, అతడే వాయుపుత్రుడైన హనుమంతుడిగా జన్మించినాడు అని అర్థం. ఆనంద రామాయణము భగవాన్ వేదవ్యాసుల వారి రచన కాదు, అది కల్పితం, అది ప్రామాణికము కాదు కూడా. భగవాన్ వ్యాసుల వారి చేత రచింపబడినటువంటి వాయు పురాణంలో వాయోర్దివ్యాని రూపాణి పద్మత్రయయుతాని చ త్రికోటిమూర్తి సంయుక్త త్రేతాయాం రాక్షసాంతక హనుమానితి విఖ్యాతో రామకార్య దురంధర అని చెప్పబడింది. అంటే వాయుదేవుల వారి దివ్య రూపములు 300 కోట్లు ఉన్నాయట. త్రేతాయుగంలో రామకార్య దురంధరుడుగా హనుమంతుడై వాయుదేవుడు అవతరించాడు అనటానికి ఇది ప్రమాణం. వ్యాసుల వారి చేత రచింపబడినటువంటి వాయు పురాణోక్త వాక్యం. ఇక భగవాన్ వేదవ్యాసుల వారి చేత రచింపబడినటువంటి భవిష్యోత్తర పురాణమునందున్న వెంకటాచల మహాత్మ్యమునందు కూడా వాయుగర్భ సముద్భవ హనుమంతమముం ప్రాహుర్మునయో నీతకల్మషాః అని ఉన్నది. ఇది ప్రమాణం. వాయుదేవుల వారి గర్భ సంజాతుడైనటువంటి ఇతనిని హనుమంతుడు అని పుణ్యశీలురైనటువంటి మునులు పిలిచినారు అని చెప్తూ ఉన్నారు. హనుమాన్ అంటే హనుశబ్దో జ్ఞానవాచి అని, హను అంటే జ్ఞానము అని, వాన్ అంటే జ్ఞానవాన్ జ్ఞానవంతుడు అని అర్థం. ఋగ్వేదంలో ఉండేటటువంటి బళిత్థా సూక్తము వాయుదేవుని ప్రథమావతారము హనుమంతుడు అని స్పష్టంగా చెబుతూ ఉన్నది. వేద ప్రమాణము. ప్రాణాయ స్వాహ అని ఇత్యాది పంచ ప్రాణాహుతులున్న అన్న సూక్తంలో బళిత్థా సూక్తము వాయుస్థుతి రూపమైనటువంటిది, వాయుదేవుల వారిని స్తుతించేటటువంటిది. ఇది ప్రమాణము. ఇక బళిత్థా సూక్తంలో సహసహ అనేటటువంటి శబ్దము వాయుదేవుని ప్రథమావతారమైనటువంటి హనుమంతుని పిలవటము, అతని పిలవటం జరుగుతూ ఉన్నది. హనుమంతుల వారి స్తోత్రంలో మనోజవం మారుత తుల్య వేగం అని మనం ఏం చెబుతున్నాము హనుమంతుల వారి లక్షణాన్ని, బళిత్తా సూక్తంలో సహసహ అనేటటువంటి శబ్దము ఆ లక్షణాలను తెలియజేస్తూ ఉన్నది. సహసహ అంటే అర్థం ఏమిటి అంటే వేగము కలవాడు అని. ఈ విధంగా అపౌరుషేయములైనటువంటి వేదములు, పౌరుషేయములైనటువంటి వేదవ్యాసుల వారి వాక్యములు ప్రామాణికంగా
హనుమంతుడు వాయునందనుడు, హనుమంతుడు వాయుదేవుల వారి అవతారము. అంజనాపుత్రుడవుట చేత ఆంజనేయుడు అని స్పష్టంగా మనకు అపౌరుషేయ పౌరుషేయ వాక్యాలతో తెలుస్తూ ఉన్నది. వాస్తవ స్థితి ఈ విధంగా ఉన్నప్పుడు హనుమంతుడు రుద్రపుత్రుడు, రుద్రుని అవతారము అనేటటువంటిది సరి అయినటువంటిది కాదు, అప్రామాణికము. కాబట్టి ఈ హనుమత్ జయంతిని మనము జీవోత్తములైనటువంటి వాయుదేవుల అవతారము హనుమంతుడు, ప్రథమో హనుమన్నామ ద్వితీయో భీమయేవచ పూర్ణప్రజ్ఞస్తృతీయస్తు భగవత్ కార్యసాధక అని జ్ఞానులు చెప్పినట్లుగా జీవోత్తములైనటువంటి వాయుదేవుల అవతారము హనుమంతుడు అని ప్రామాణికమైనటువంటి జ్ఞానముతో ఈ హనుమత్ జయంతి ఉత్సవాన్ని మనమందరూ జరుపుకుందాము. ముఖ్యంగా మాధ్యులమైనటువంటి మనము హరి సర్వోత్తమ వాయుజీవోత్తమ అనేటటువంటి జ్ఞానాన్ని ప్రామాణికంగా తెలుసుకొని మనము నిశ్చయమైనటువంటి, నిర్మలమైనటువంటి, నిర్వ్యాజమైనటువంటి, శుద్ధమైనటువంటి భక్తితో హనుమత్ జయంతిని జరుపుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.